అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్నా సరే తట్టుకుని నిలబడగల ఒక పవర్ఫుల్ సెక్టార్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే హాస్పిటల్ సెక్టార్. మరి ఈ హాస్పిటల్ స్టాక్స్ను సరిగ్గా ఎలా అనలైజ్ చేయాలో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మార్కెట్ మొత్తం కుప్పకూలిపోతోంది. ఇలాంటి టైంలో మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇది చాలామంది ఇన్వెస్టర్లకొచ్చే పెద్ద ప్రశ్న. దానికి సమాధానం హాస్పిటల్ సెక్టార్. ఎందుకంటే బయట ఎకానమీ ఎలా ఉన్నా, రెసెషన్ వచ్చినా, ఏం జరిగినా సరే ఆరోగ్యం బాగోలేకపోతే మనం వెళ్లాల్సింది హాస్పిటల్కే కదా. మనం ఓ వెకేషన్కు వెళ్లడం లేదా కొత్త కారు కొనడం లాంటివి వాయిదా వేసుకోవచ్చేమో, కానీ వైద్య చికిత్సను మాత్రం అస్సలు వాయిదా వేయలేం. అందుకే దీన్ని ఒక డిఫెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. అంటే అత్యంత సురక్షితమైన రంగాలలో ఒకటేనమాట. సరే, మన మొదటి విభాగానికొద్దాం. అసలు ఈ హాస్పిటల్స్ డబ్బులు ఎలా సంపాదిస్తాయి, వాటి వెనకున్న బిజినెస్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం రెండు ముఖ్యమైన పదాలకు తేడా తెలుసుకోవాలి. ఒకటి ఇన్పేషెంట్, రెండు అవుట్ పేషెంట్. ఇన్పేషెంట్లు అంటే ఎవరైతే అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు. మరి అవుట్ పేషెంట్స్ అంటే వాళ్ళు జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు తీసుకుని ఇంటికెళ్ళిపోతారు. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. హాస్పిటల్స్కు వచ్చేవాళ్లలో అవుట్ పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ హాస్పిటల్ మొత్తం ఆదాయంలో, లాభంలో దాదాపు 80% ఇన్పేషెంట్ల నుంచే వస్తుంది. ఎందుకంటే వాళ్లకు బెడ్ ఛార్జీలు, రకరకాల టెస్టులు, సర్జరీలు ఇలా చాలా ఖర్చులుంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఒక హాస్పిటల్ లాభాన్ని నిర్ణయించేది ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు అనేది కాదు, ఆ హాస్పిటల్ ఏ లొకేషన్లో ఉంది అనేదే అన్నింటికన్నా ముఖ్యం. అంటే లొకేషన్, లొకేషన్, లొకేషన్. ఈ నెంబర్స్ చూస్తే ఆ తేడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీ లాంటి మెట్రో సిటీలో ఉన్న మ్యాక్స్ హెల్త్ కేర్ ఒక్కో బెడ్ పైన ఒక రోజుకి యావరేజ్గా 78,000 రూపాయలు సంపాదిస్తుంది. అదే ఒక టైర్ 2 సిటీలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ అదే ట్రీట్మెంట్కు కేవలం 36,000 మాత్రమే సంపాదించగలుగుతోంది. ఆల్మోస్ట్ సగానికి సగం తేడా. కారణం సింపుల్, మెట్రో నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మరో కీలకమైన అంశం పేర్ మిక్స్. అంటే సింపుల్గా బిల్లు ఎవరు కడుతున్నారు? డబ్బులు పేషెంట్ జేబులోంచొస్తున్నాయా, ఇన్సూరెన్స్ కంపెనీలు కడుతున్నాయా, లేదా ఏవైనా ప్రభుత్వ పథకాల నుంచొస్తున్నాయా? ఈ విషయం హాస్పిటల్ క్యాష్ ఫ్లో మీద, లాభాల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, పేషెంట్లు, ముఖ్యంగా ఫారెన్ పేషెంట్లు నేరుగా డబ్బులు కడితే అది హాస్పిటల్కు చాలా లాభదాయకం, ఎందుకంటే డబ్బు వెంటనే వస్తుంది. అదే ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రావాలంటే ఒక 30 నుంచి 45 రోజులు పడుతుంది. ఇక ప్రభుత్వ పథకాల నుంచి రావాలంటే కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. రైట్? ఇప్పుడుదాకా మనం బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త డీప్గా వెళ్ళి నంబర్స్ వెనకున్న కథేంటో చూద్దాం. దీన్నే మనం ఒక ఇన్వెస్టర్ సీక్రెట్ టూల్ కిట్ అని కూడా అనుకోవచ్చు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, హాస్పిటల్స్ లాంటి కంపెనీలకు మనం రెగ్యులర్గా వాడే పీఈ రేషియో లేదా ఆర్ఓసీ లాంటివి అంతగా సూట్ అవ్వవు. ఎందుకంటే ఒక హాస్పిటల్ కట్టడానికి కొన్ని 100 కోట్లు ఖర్చవుతుంది, కానీ ఆ పెట్టుబడిపై లాభాలు రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. అందుకే ఆర్ఓసీ లాంటి మెట్రిక్స్ ఒక్కొక్కసారి మనల్ని తప్పుదారి పట్టించొచ్చు. మరి మనం చూడాల్సిన అతి ముఖ్యమైన మెట్రిక్ ఏంటి? అదే ఏఆర్పిఓబి, యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్. అంటే ఒక బెడ్ మీద యావరేజ్గా రోజుకి ఎంత రెవెన్యూ వస్తోంది అనేది. ఈ ఒక్క నంబర్ మనకు హాస్పిటల్ బ్రాండ్ పవర్ని, దాని ఎఫిషియన్సీని, ఇంకా వాళ్ళు ఎంత విలువైన ట్రీట్మెంట్లు ఇవ్వగలరు అనేదాన్ని చెప్పేస్తోంది. సో ఏఆర్పిఓబి ఎంతెక్కువగా ఉంటే హాస్పిటల్ అంత బలంగా ఉన్నట్టు. నెక్స్ట్ మెట్రిక్ ఏఎల్ఓఎస్, అంటే యావరేజ్ లెంగ్త్ ఆఫ్ స్టే. ఒక పేషెంట్ సగటున ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటున్నారు అనేది. ఇక్కడ ఏఎల్ఓఎస్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఒక పేషెంట్ ఎంత త్వరగా డిశ్చార్జ్ అయితే ఆ బెడ్ మీదకు అంత త్వరగా కొత్త పేషెంట్ వస్తారు. అంటే కొత్త సర్జరీలు, కొత్త రెవెన్యూ అన్నమాట. ఆ తర్వాత మనం చూడాల్సింది ఆక్యుపెన్సీ రేట్. అంటే సింపుల్గా హాస్పిటల్లో ఉన్న మొత్తం బెడ్స్లో ఎంత శాతం నిండి ఉన్నాయి అనేది. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. హాస్పిటల్స్ ఎప్పుడూ 100% ఆక్యుపెన్సీ కోసం టార్గెట్ చెయ్యవు. ఎందుకంటే కొన్ని బెడ్స్ను ఎమర్జెన్సీ కేసుల కోసం ఖాళీగా ఉంచుతారు. ఆ ఎమర్జెన్సీ కేసులే హాస్పిటల్కు ఎక్కువ డబ్బు తెచ్చిపెడతాయి. అందుకే 60 నుంచి 75% ఆక్యుపెన్సీని ఒక ఐడియల్ రేంజ్గా చూస్తారు. ఇప్పటివరకు మనం బిజినెస్ గురించి, దాని పెర్ఫార్మెన్స్ గురించి చూశాం. ఇప్పుడు సామేగ్లావన ఒక హాస్పిటల్ ఫ్యూచర్లో ఎలా గ్రో అవుతుంది అని అంచనా వేయడానికి ఏ విషయాలు గమనించాలో చూద్దాం.
హాస్పిటల్స్ జనరల్గా 2 రకాలుగా విస్తరిస్తాయి. ఒకటి గ్రీన్ఫీల్డ్, అంటే కొత్తగా ల్యాండ్ కొని హాస్పిటల్ బిల్డ్ చేయడం. దీనికి చాలా టైం, డబ్బు పడుతుంది. రెండోది బ్రౌన్ఫీల్డ్, అంటే ఆల్రెడీ ఉన్న హాస్పిటల్ను కొనడం లేదా అప్గ్రేడ్ చేయడం. దీనివల్ల రిటర్న్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. మనం ఇంకో విషయం కూడా గమనించాలి. ఆ హాస్పిటల్ను ఎవరు నడిపిస్తున్నారు? ఒకవేళ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అయితే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. లాభాల మీదే వాళ్ళ ఫోకస్ అంతా. ట్రీట్మెంట్ కాస్ట్ పెంచడానికి గానీ, వేగంగా విస్తరించడానికి గానీ అస్సలు వెనకాడరు. అదే ఫ్యామిలీ ప్రమోటర్లైతే వాళ్ళ స్ట్రాటజీ కాస్త కన్జర్వేటివ్గా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కలిపి ఒక సింపుల్, యాక్షనబుల్ ప్లాన్గా మార్చుకుందాం. ఒక హాస్పిటల్ స్టాక్ను అనలైజ్ చేయడానికి ఇదిగో ఈ సింపుల్ 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1, వాళ్ల బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోవాలి. స్టెప్ 2, 3 కీ మెట్రిక్స్ ARPOB, ALOS, ఇంకా ఆక్యుపెన్సీ రేట్ను అనలైజ్ చేయాలి. ఇక ఫైనల్గా స్టెప్ 3, వాళ్ల ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటో చూడాలి. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, మ్యాక్స్, అపోలో, కిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్స్ను మనం ఇందాక మాట్లాడుకున్న ARPOB, ఆక్యుపెన్సీ, లొకేషన్ బట్టి కంపేర్ చేస్తున్నాం. మ్యాక్స్ హాస్పిటల్స్ మెట్రో సిటీస్ మీద ఫోకస్ చేసి ఎక్కువ ARPOB సాధిస్తుంటే, కిమ్స్ టైర్ 2 సిటీస్లో బలంగా ఉంది. ఈ కంపారిజన్ మన అనాలిసిస్ను చాలా ఈజీ చేస్తుంది. వెళ్లే ముందు ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్ సెక్టార్లో గ్రోత్ అంటే కేవలం కొత్తగా బెడ్స్ కట్టడం కాదు, ఉన్న ప్రతి బెడ్ను ఇంకా ఎక్కువ విలువైనదిగా మార్చడం. ఫైనల్గా మీకోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒక కంపెనీ రాబోయే 5 ఏళ్లలో తమ బెడ్ సంఖ్యను డబుల్ చేయాలనుకుంటోంది, కానీ వాళ్ల ARPOB మాత్రం పెరగడం లేదు, ఫ్లాట్గా ఉంది. మరి దీన్ని మనం అగ్రెసివ్ గ్రోత్గా చూడాలా, లేక భవిష్యత్తులో రాబోయే ఒక సమస్యకు సంకేతంగా చూడాలా? దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.